సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇక నిన్న నాగరాజు మద్దతుదారులు విజయవాడలో నిరసనలు చేపట్టారు. ఆ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇక నిన్న నాగరాజు మద్దతుదారులు విజయవాడలో నిరసనలు చేపట్టారు. ఆ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ప్రస్తుతం నాగరాజుని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వైద్య పరీక్షల కోసం వైద్య పరీక్షలు అయిపోయాయా? తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఏంటి ప్లాన్ ఏంటి? ప్రస్తుతం ఎక్కడున్నారు నాగరాజు? అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతం భారీ బందోబస్తు నడుమున కమాండ్ కంట్రోల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం సిఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంకకు సంబంధించిన మదర్ కోర్టు ఏదైతే ఉందో కోర్టు కాంప్లెక్స్లో ఆ కోర్టులో హాజరుపరుస్తారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఇటు రిమాండ్కి విధించాలంటూ కూడా సిట్టు కోరుతుంది. సో రిమాండ్ పైన వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చిన నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ఇప్పటికే హత్యకు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తల్లించిన కంప్లైంట్ పైన నాగరాజు పైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో భారీ భద్రత నడుమున ఆయన కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే అవుతున్నాయి. దాదాపు ఈ రోజంతా కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న చోటు చేసుకున్నటువంటి ఘటనలతోటి పూర్తిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నాగరాజుకు సంబంధించి అటు కమాండ్ కంట్రోల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటప్పుడు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలించేటప్పుడు పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న నాగరాజు మద్దతుదారులు కావచ్చు, ఆయన సానుభూతి పరులు, అటు కృష్ణలంక పరిధిలో ఉండే కొంతమంది ప్రజలంతా కూడా రోడ్లపైకి రావడం, నిరసన తెలియజేయడం, క్యాండిల్ ర్యాలీలు చేపట్టడం పని ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సీఐని నేరుగా విచారణ కోసం తీసుకెళ్తున్నటువంటి క్రమంలో దాదాపు గంటల తరబడి రోడ్లపైన వాహనాన్ని అడ్డుకోవడం లాంటి వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిణిస్తుంది. అందులో భాగంగానే నిన్నటి ఘటనలతోటి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోర్టు కాంప్లెక్స్ వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన కోర్టులో హాజరుపరచబోతుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం సిట్టు నాగరాజుకు సంబంధించి ఏమని మెన్షన్ ఏ కేసులో తీసుకున్నాము, ఏమని రిమాండ్ విధించమని కోరబోతున్నామనే దానిపైన ఒక సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటివరకు ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి ఏ అంశాలు అందులో ప్రస్తావిస్తారనే మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.